అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభు నామమున. అలాగే మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు లేఖనాలేంటంటే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూసుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 6, 7, 8 వచనాలు 2వ అధ్యాయంలో చూద్దాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. చూశారు కదండి, ప్రభువారు మన కొరకు ఏమై ఉన్నారో తను దేవుడుగా అనుకోలేదండి, దాసుని స్వరూపం ధరించుకున్నారు. మన కొరకు రిక్తునిగా అయ్యారు. మన కొరకు ఆయన ఏమీ ఆశించలేదు, ఏమీ ఆశించకుండా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మన కొరకు మనుషుల పోలికగా అంటే మనలాగా జన్మించి దాసుని స్వరూపం ఎత్తి తను తగ్గించుకున్నారండి. ఇక్కడ ప్రభువారు విధేయత చూపించారు. ఆయన తను రిక్తునిగా చేసుకున్నారు మన కొరకు. కేవలం మన కొరకు ప్రభువారు ఈ రీతిగా జన్మించారండి భూలోకానికి. ఇది దేవుని యొక్క ప్రత్యేకత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు చేసిన యొక్క త్యాగము ఇదండి. శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నారు. మరణానికి ఎదురెళ్ళారండి మన ప్రభువారు. మరణాన్ని జయించారు, తిరిగి లేచారు. మన కొరకు ఎదురెళ్ళారు, జయించారు. ఇది అండి దేవుడి యొక్క ప్రత్యేకత. మీకు నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈ సబ్జెక్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.